కోర్స్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ జస్ట్ ఫెల్ట్ టు కంప్లీట్ దిస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆల్సో. బట్ యెస్, యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్. అండ్ మీరు కొన్ని క్వెషన్స్ దాదాపు అన్ని సొల్యూషన్స్ చూసింటారని నేను అనుకుంటున్నా. కానీ మీకు ఎక్కడైతే ఏ క్వెషన్ అయితే టఫ్ అనిపించిందో ఆ క్వెషన్ ఎందుకు టఫ్ అనిపించిందో ఒక్కటి మీరు కావాలంటే చూస్తే సరిపోతుంది. బికాజ్ ఐ నీడ్ యువర్ కమెంట్ సో యాజ్ టు నో యువర్ వాట్ ఇస్ దిస్ హర్డిల్స్. మీకు ఎప్పుడు ఎందుకు ఇబ్బంది వచ్చింది అనేసి మీరు నాకు చెప్పాలి. అది కమెంట్లో చూస్తే నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. అంతే, ఇంకేం లేదు. అండ్ అగైన్, వాట్ ఇస్ దిస్? మీరు నేనెలా క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతున్నాననేసి ఒకసారి చూడండి. అందులో మీకెక్కడైనా హ్యాంపర్ అయింది అనంటే ఓకే అని మీరు దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోయినా సరిపోతుంది. రైట్? అండ్ మీరు నాకేమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా ఓకే. నౌ లెట్ వి బిగిన్ దిస్. ఫస్ట్ క్వెషన్. చాలా రోజుల తర్వాత మ్యాథ్స్. ఎ పర్సన్ కవర్స్ 360 కిలోమీటర్స్ ఇన్ సో అండ్ సో, 190 కిలోమీటర్స్ ఇన్ సో అండ్ సో, 369 కిలోమీటర్స్ ఇన్ సో అండ్ సో. యావరేజ్ టోటల్ టైమ్ అంట. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఇదెంత? 30. రైట్. 30. ఇదెంత? దిస్ ఇస్ 5. 3.8. ఇది. రైట్. కాలిక్యులేషన్స్ అగైన్. ఇది కొద్దిగా చేయాలి. 369 కదా! ఇక్కడే చేద్దాం. 9 ఫైజా 9తో పోతుంది కాబట్టి ఇది 9 తెలిసిందే గదా! ఆల్ డిజిట్స్ సమ్ చేస్తే 9 అయితే ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 9. 9 ఫోర్జా 9 వన్జా ఇంతేనా? దిస్ ఇస్ ఇంటూ 2 అయితే 8.2. వీటి యొక్క కలగలిపిన ఎంత? ఇట్ ఈస్ 8 ప్లస్ 0 1. 1 ప్లస్ 8 9. 9 అంతే కదా! 9, 10, 11, 12. 12 ప్లస్ 42. 42 డివైడెడ్ బై 3. అంతే కదా! యావరేజ్ అడిగారు. యావరేజ్ ఇస్ దిస్. ఇట్ ఈస్ 14 అవర్స్. ఎంత ఈజీ. వావ్! The trader sells this much of rice in this. Approximately at what price per kg should he buy it to make 33% ప్రాఫిట్? ఓకే. ఇది 33% ప్రాఫిట్‌తో అమ్ముతున్నారంట. ఓకే. 117, 936 పెద్ద నంబరే. పెద్ద నంబరే. డివైడ్ బై 756. ఇదేంటిది? 133%. అప్పుడు ఎంతకమ్మాలి అనంటే 100% ఇంటూ. ఇంతేగా మనం చేయాల్సింది. దిస్ ఈజ్ ఇట్. నౌ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9 అనేది మీకు తెలుస్తుంది. ఎట్లా? ఇట్ ఈస్ 9, 711, 9, 9. అందుకు 9 మల్టిపుల్ అని తెలుస్తోంది. ఇది కూడా 12 ప్లస్ 6 18 9 మల్టిపులే. కాబట్టి 9తో చూస్తా. రైట్. 9 8 72, 9 4 36. నౌ 9 1 9 3 9 1 0 9 4 ఇక్కడ చూడండి. ఇది దేనితో పోతుంది? 4తో అయితే పోతుంది. 21 ఇది దేనితో పాయం? 4 3 12 అంతే కదా! 4 2 8 అగైన్ ఇక్కడ మనకు కాలిక్యులేషన్ తప్ప ఇంకేం దారి లేదు. ఎక్కువ ఆలోచించకుండా కాలిక్యులేషన్ ముందుకెళ్ళిపోవడమే. 4 3 12 4 2 8 అంతేనా? అంతేలా 30. 4 7 28 అండ్ 4 6 24. ఇంతేనా? దిస్ ఈజ్ ఇట్. మళ్ళీ ఇక్కడేమైనా పోతుందా? ఏమీ లేదా? 21తో చూస్తా. ఇంకేం లేదు ఆప్షన్. 21తోనే చూస్తా డైరెక్ట్. 21 1 21. 21 పోతే 1 అండ్ 1 117 ఉంటుంది. ఇది దేనితో పోతుంది? 6తో 126 అంటే 5తో పోతుంది. 105. 105 పోతే ఇట్ ఈస్ 1 2 6. 6తో పాయ్. ఆన్సర్ ఇస్ 156. సో 100 156 ఇంటూ 100 డివైడెడ్ బై 133. ఇంతేనా? ఇంతే. నౌ వాట్ ఇస్ దిస్ మీన్స్? ఇది అప్రాక్సిమేట్ చేసుకోవచ్చా? అప్రాక్సిమేట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి అన్నిటి మధ్యలో గ్యాప్ ఎక్కువుంది. గ్యాప్ ఎక్కువుంది అంటే 132 చేస్తా. దీన్ని 132 చేస్తా. 4 3 12 అంతే కదా! అంతేలే 4 3 12. ఇదెంతతో పాయె? దిస్ ఇస్ 425 11 1 11తో పోతుందా? 11తో పోదు కదా! సో, దీన్నేమన్నా చేయొచ్చా? 3తో పోవచ్చు కదా! 3 3 11 3 5 3 2 అప్రాక్సిమేట్‌లీ ఇట్ ఈస్ 11 2 2తో ఎంత పోతుంది? ఇట్ ఈస్ 104 సంథింగ్. హెన్స్ దిస్ ఇస్ నియర్ టు దిస్. 126 అయితే రాదు. ఇవి 2 గావు. 117 పర్ కేజీ అయితేనే యూ కెన్ డూ దిస్. దిస్ ఇస్ ఇట్. ఏమన్నా తప్పు చేశామా? నో రైట్? లా 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 లా. 2 పాయింట్ సంథింగ్‌తో పోతుంది. 2.3 రైట్. 2.3 22 30 2.2 2.2 2.2 ఇంటూ 52 52 52 57 సంథింగ్ 54 యాహ్! ఇట్ ఈస్ 117 పర్ కేజీ కరెక్ట్. ఇట్ ఈస్ ఆల్ ఎ మ్యాటర్ ఆఫ్ కాలిక్యులేషన్స్. కాలిక్యులేషన్ క్వెషన్ ఇది. Now, what will be the simple interest on this much per annum for a period of this much? సో ఫిబ్రవరి 5th నుంచి 2014 అన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ లీప్ ఇయర్. డివైడెడ్ బై 4 అయితేనే లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాదంటే 28. మామూలుగా అయితే 28 డేస్ ఉంటాయి. 28 డేస్‌లో 4 పోతే 24 డేస్. ఫిబ్రవరి నుంచి
మార్చ్‌లో 31 రోజులుంటాయి. బ్యాంకర్ అయితే మీకు తెలుస్తుంది. ఏప్రిల్‌లో 18 రోజులు. 18 అంటే ఎంత? ఇట్ ఈస్ 13, 173. యూ నో దిస్. సింపుల్ ఇంట్రెస్ట్ చేశారంటే 73 ఈజ్ 1/5 ఆఫ్ ఇయర్. ఎందుకు? 73 ఈజ్ 1/5 ఆఫ్ ఇయర్. కావాలంటే చూడండి. నేను చెప్తా మళ్ళీ కావాలంటే. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్? అంటే 1300 ఇంటూ 9 డివైడెడ్ బై 100 ఇంటూ 73/365. రైట్. 365. ఎందుకు 365 వేస్తున్నాం? బికాస్ దిస్ ఈజ్ పర్ డే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. రైట్. పర్ డే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనము 365 వేస్తున్నాం. అప్పుడు 1 డేకి వస్తుంది. డివైడ్ బై 365 అయితే డివైడ్ బై 365 1 డే ఇంటూ 73 మనకు కావాల్సింది. 1 జా 5 జా అందుకే 1/5 అన్న. 1/5 రైట్. ఈ 0 జీరోస్ పాయ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇంటూ 2/2 చేస్తే ఇట్ విల్ బి అంతేనా? అంతే కదా! 19 13 9 ఇట్ ఈస్ 117. ఇఫ్ 117 డబుల్ చేస్తే 100 130 234. 234 డివైడెడ్ బై 10 ఉంటుంది కాబట్టి 23.4. క్యాలిక్యులేషన్స్. నౌ ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఈ 73 క్యాలిక్యులేట్ చేశారంటే ఆర్ట్ అయిపోయింది. ఖతం. అగైన్ ఇదంతా నేను మళ్ళీ చేశా. ఇదంతా నేను ఒకే ఒక ఆటలో అయిపోగొట్టగలను. ఇది మీకు చూపించడానికి చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది 73 అనేది మనకు 1/5 ఆఫ్ ద మంత్ అని తెలిస్తే చాలు. 1300లో 9% పర్ యానమ్ అనంటే సింపుల్. ఇట్ ఈస్ వాట్ 9% పర్ యానమ్. 9% అనంటే 117 రైట్. ఇది. దీంట్లో 1/5 అంటే డివైడ్ బై 5 ఇంటూ 2 ఇంటూ 2/2 చేస్తే ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఒక్క కాలిక్యులేషన్ అంతే. ఒక్క మల్టిప్లికేషన్ దట్స్ ఇట్. If the number this is completely divisible by 8, smallest integer in place of x 4-8. ఇది divisible by 8 అయితే 2 power 3 అంటే 3 వాల్యూస్ 3 ప్లేసెస్ లాస్ట్ 3 ప్లేసెస్ divisible by 8 అయితే కంప్లీట్లీ divisible by 8 రైట్. ఇక్కడ ఏం పెడితే మేలు 1 పెడతా. 1 పెడితే ఏమొస్తుంది డివైడ్ బై 8 చూడండి కావాలంటే 4 5 18 ఉంటుంది. 16 వస్తుంది. 2 మిగిలిపోతుంది. ఇక్కడ 2 పెడితే 28 అయిపోతుంది. 3 పెడితే 38 అయిపోతుంది. 38 ఈజ్ ఆల్సో నాట్ మల్టిపుల్ ఆఫ్ 8. హెన్స్ 4 వేస్తే ఇక్కడ 40 పోయి 48 ఉంటుంది. 6తో కరెక్ట్‌గా పోతుంది. రైట్. అప్పుడు ఇది 4 అనేది మినిమమ్. ఎంత ఈజీ ఇది. ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేసినా, 2 సబ్స్టిట్యూట్ చేసినా, 3 సబ్స్టిట్యూట్ చేసినా రిమైండర్ వస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ యూ కీప్ ఇట్ 4. ఇదేనా ఇంకో క్వెషనా? యెస్. దేర్ ఆర్ 1, 2 క్వెషన్స్ విచ్ ఆర్ గుడ్. లెట్ మీ సీ దిస్. ఇది చూడండి. b ఈక్వల్ టు 84 మైనస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబీ. ఇది ఎట్లా? ఓకే. సింపుల్. ఇప్పుడు చూడండి. b ఈక్వల్ టు 84 మైనస్ a డివైడ్ బై 1 ప్లస్ a. బోత్ a అండ్ b ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ a అండ్ b ఆర్ గ్రేటర్ దాన్ 1 అంట. గ్రేటర్ దాన్ 1 అని అంటే 2 తీసుకోవచ్చు. 2 నుంచి మొదలెట్టొచ్చు. ఇఫ్ వాట్ ఇస్ దిస్? a ఈక్వల్ టు 2 అయితే a ఈక్వల్ టు 2 అయితే b ఏమవుతుందండి? a ఈక్వల్ టు 2 అయితే 84 మైనస్ 2 82 1 ప్లస్ 2 a ఈక్వల్ టు 2 3. అట్లా. ఇదేమన్నా అవుతుందా? నో. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. ఎందుకంటే పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. పాయింటుల్లో రావు ఇంటీజర్స్ అయితే. నెక్స్ట్ a ఈక్వల్ టు 3 చేస్తా. 3 చేస్తే 81 వస్తుంది. కింద ఒకటి ఎక్కువ పెరుగుతుంది 4. ఇది కూడా రిమైండర్ రాదు. 0 రాదు. నెక్స్ట్ a ఈక్వల్ టు 3 అయిపోయింది. a ఈక్వల్ టు 4 చేస్తా. a ఈక్వల్ టు 4 చేస్తే 84 మైనస్ 4 80. ఇది ఒకటి తగ్గుతుంది. ఇది ఒకటి పెరుగుతుంది. యెస్ 16. b ఈక్వల్ టు 16 వెన్ a ఈజ్ ఈక్వల్ టు 4. a ఈక్వల్ టు 4. అప్పుడేమవుతుంది? రూట్ ఆఫ్ 16 ఇంటూ 4 64. రూట్ 64 ఇస్ ఏబీ అడిగారా? 16 4 64 అంతే. ఈజీ క్వెషన్స్. కంపెనీ ఆఫర్స్ 3 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్. కస్టమర్‌కి ఏది ఎక్కువ? బెటర్. కస్టమర్‌కి ఏది బెటర్? ఏది ఎక్కితే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో. ఇది చూడండి 35 మైనస్ సంథింగ్ 303. ఇది చూడండి 35 మైనస్ 2.5. ఈ 2 తప్పే. ఈ రెండిట్లో ఏది బెటర్ అని అంటే ఏది ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో. ఏది ఎక్కువ డిస్కౌంట్ ఉంది కస్టమర్‌కి? ఇది. కాబట్టి పోయింది. నెక్స్ట్ ఇది చూడండి 18 + 24 34 42. 42 మైనస్ 24 ఇంటూ 18/100. ఇది అప్రాక్సిమేట్‌గా 20 ఏసుకున్నా 20 వేసుకున్నా నేను ట్రైల్ అండ్ ఎర్రర్ ఏస్తా. ఇదెంత? 5 5 ఇంటూ 4.8. 4.8 దీంట్లోంచి పోయినా కూడా దీనికంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 2. ఆప్షన్ నంబర్ 2 ఈజ్ ఇన్ సెకండ్ ఆఫర్. ఖతం. ఇది 18 తీసుకొని మీరు మల్టిప్లై చేస్తున్నారంటే తప్పు అని మీకు అర్థమైతే చాలు. అంటే అప్రాక్సిమేట్ తీసుకొని చూసినా కూడా ఆన్సర్ వస్తుంది. Gurmeet Garima invested X amount of business which is divided in the ratio 4:7. Difference is this. 3 units is equal to 930. 1 unit is equal to 310. 1 unit 310 అయితే వాల్యూ ఆఫ్ X. X అనేది X అమౌంట్. 11 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11 ఈజ్ 310 ఎక్కువ. ఇట్ ఈస్ 3410. 3410 ఖతం. మోరోవర్ ఇక్కడ 11 మల్టిపుల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 11 మల్టిపుల్ చెక్ చేసుకున్నా కూడా ఆన్సర్ ఇదే వస్తుంది. యెప్.
యప్. ఇక్కడ 11 మల్టిపుల్. డైరెక్ట్‌గా 11 ఉంది కాబట్టి 11 మల్టిపుల్ చూసుకున్నా దట్స్ ఇట్. పైప్ ఏ కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ 8 అవర్స్ ఇన్ అవుట్‌లెట్. పైప్ బి 16 అవర్స్ మోర్ టు ఫిల్. ఓకే. ఇది అవుట్‌లెట్ పైప్. ఇది ఇన్‌లెట్ పైప్. ఇన్‌లెట్ పైప్‌కి 8 అవర్స్. అవుట్‌లెట్ పైప్ కూడా యాడ్ చేస్తే 16 అవర్స్ మోర్ అంట. ఇది ఇంపార్టెంట్. 16 అవర్స్ కాదు, 16 అవర్స్ మోర్. అప్పుడు ఓన్లీ అవుట్‌లెట్ పైప్ ఓపెన్ అయితే ఎంతసేపులో ఎంప్టీ అవుతుందనేసి. 8 అవర్స్‌లో ఫిల్ అవుతుంది అనంట. కానీ అవుట్‌లెట్ పైప్ కూడా పెడితే 16 అవర్స్ మోర్ టు 8 అంట. 8 + 16 24 అవర్స్ అవుతుంది. హెన్స్ ఎల్‌సిఎం 24 తీసుకుంటే ఆన్సర్ ఎంత? ఇట్ ఈస్ 3 ఇట్ ఈస్ 1 అంటే ఏంటి? ఎఫిషియన్సీ 3 ఉండేది అవుట్‌లెట్ పైప్ వల్ల 1 అయిపోతుంది. అంటే అవుట్‌లెట్ పైప్ వల్ల వచ్చే ఎఫిషియన్సీ 2. 3 - 1 2. 24/2 ఇట్ ఈస్ 12 ఆన్సర్. ఆన్సర్ 12. ఖతం. నౌ యూ సీ దిస్. ఇక్కడ కేపాప్. కేపాప్ అనేది 31,500. కేపాప్ అనేది ఎక్కడుంది? ఇట్ ఈస్ బ్లూ కలర్. కొద్దిగా క్లారిటీ పెట్టేసి చూడండి మీకు అర్థమవుతుంది. సో, దిస్ ఈస్ ఇట్ కేపాప్. 21,000 ఇది. 21%. మనకు అడిగిందేంటి? యావరేజ్ ఆఫ్ దిస్ క్లాసికల్, ఫోక్, జాజ్ మ్యూజిక్ టుగెదర్. క్లాసికల్, ఫోక్ అండ్ జాజ్ మ్యూజిక్. జాజ్ మ్యూజిక్ ఇక్కడే ఉంది. క్లాసికల్ ఇక్కడుంది. రైట్? ఫోక్ అనేది ఇక్కడుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ 20 + 15 35, 45, 45, 53. 53% యొక్క యావరేజ్. యావరేజ్ ఇట్ ఈస్ ఎంత? అంతేనా? అంతే యావరేజ్. 3 1 3 అంతే కదా! 23. 3 7 21%. దీన్ని 4 యేసుకున్నా గూడా 3 8 24. సో, అప్రాక్సిమేట్‌గా మనకి 18% కావాలి. 18% కావాలి. 21/7 చేస్తే ఇది ఇచ్చారు కాబట్టి ఇక్కడ గూడా 7. అప్పుడు 3% ఈజ్ ఈక్వల్ టు మనకెంతొస్తుంది? 3 7 4 7 5 ఇంత. మనకు కావాల్సింది 18%. 18% అంటే దీన్ని మొత్తాన్ని ఇంటూ 6 చేస్తా. అప్పుడు 18% ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దిస్? 93 2700. సో, 27,000కి దగ్గరలో ఉంటుంది. ఆన్సర్ ఇస్ దిస్. ఈజీ. ఇవన్నీ చేసేసి మళ్ళీ లెక్క పెట్టి అవన్నీ చేయొద్దు. ఆన్సర్ మనకి 18% కావాలి. 18% ఇది. దట్స్ ఇట్. ఈజీ క్వెషన్. నౌ సింప్లిఫై దిస్. ఇక్కడ చూడండి. ఎప్పుడన్నా గాని ఇది ఒకటి ఫస్ట్, నెక్స్ట్ ఇది ఫస్ట్, నెక్స్ట్ ఇది ఫస్ట్. 20% అంటే 1/5. 1/5 ఆఫ్ దిస్ వన్. ఇట్ ఈస్ 28. అంతేనా? అంతేలే 28. నౌ ఇది చూడండి. 35 ఇంటూ 16 అంటే దీన్ని డబుల్ చేసి దీన్ని హాఫ్ చేస్తా. అప్పుడేమైపోతుంది? 560 వస్తుంది. మైనస్ ఉండేది మైనస్, మైనస్ ఉండేది మైనస్. రైట్? ఇక్కడ చూడండి. ఇదెంతొస్తుంది? దిస్ ఈస్ 40. 40 ఇంటూ 35 చేయాలంటే దీన్ని డబుల్ చేస్తా, దీన్ని హాఫ్ చేస్తా. ఇట్ ఈస్ 1400. రైట్? 1400లో నుంచి 500 పోతే 900. 900లో నుంచి 60 పోతే 840. 840లో నుంచి 20 పోతే 820. 820 లోంచి 8 పోతే 812. ఈజీ. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ దీపు 3:5. ఓకే. నెక్స్ట్. రేషియో ఆఫ్ దేర్ ఏజ్ బికమ్స్ 2:3. 8 ఇయర్స్ ఆఫ్టర్ అంట. ఆఫ్టర్ అంటే కింద వేసుకుంటా. 3. ఇక్కడ డిఫరెన్స్ ఏమో 2 ఉంది. డిఫరెన్స్ 1 ఉంది. కాబట్టి దీన్ని 4:6 చేస్తే డిఫరెన్స్ సేమ్ అవుతుంది పైన, కింద. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ నాకు ఆన్సర్ వచ్చేసింది. 5-6 అవ్వడానికి లేదా 3-4 అవ్వడానికి 1 యూనిట్ అయింది. ఆ 1 యూనిట్ విలువ 8 ఇయర్స్ అని ఇచ్చారు. ఇచ్చారిక్కడ. ఇది మీకు ముందే తెలిసి ఉండాలి. రైట్? దీపుస్ ఏజ్ 13 ఇయర్స్ హెన్స్. దీపు. ఏది దీపు? దీపు. కాబట్టి ఇది. 1 యూనిట్ 8 ఇయర్స్ అయితే 5 యూనిట్స్ 40 ప్లస్ 13 ఇయర్స్ హెన్స్ అంటే ప్లస్ 13. ఇట్ ఈస్ 53 ఇయర్స్. ఈజీ క్వెషన్. చెక్. దీన్ని మీరు కన్వెన్షనల్ పద్ధతిలో కూడా చేయొచ్చు. 3x ప్లస్ సో అండ్ సో వాట్ ఈస్ దిస్ 8 ఇయర్స్ బై 5x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2:3 చేస్తే మీకు x వాల్యూ వస్తుంది. అప్పుడు దానికి వాట్ ఈస్ దిస్ మీకు కావాల్సింది ఏంటి? 5x ప్లస్ 13. 5x ప్లస్ 13 అంతే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది. రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఇది. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఇది. మనకు రేడియస్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఇన్ సర్కిల్‌తో ఏముందబ్బా? ఇన్ సర్కిల్ r. డెల్టా ఈక్వల్ టు RS. యెస్. డెల్టా ఈక్వల్ టు RS. వావ్! ఓకే. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 56 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ ఇచ్చారు కదా! 7 ఇంటూ సెమీ పెరిమీటర్ ఇచ్చాం. అడిగాం. అడిగింది పెరిమీటర్. ఓకే. 7 8 ఇది మనకు పెరిమీటర్ అంటే ఎంత? 2s. 2s అంటే ఇంటూ 2. ఇంటూ 2 అంటే 28 కాదండి. 2 ఇంటూ 8 28 కాదు. 2 8 నో. నో. 2 ఇంటూ 8 is 16. Answer is this. Two numbers ratio twice of the smaller number. Twice of the smaller number. దీని యొక్క స్మాలర్ నంబర్ ట్వైస్ ఎంత? 8. 8 యూనిట్స్ ఇక్కడ. 8 వాల్యూ కాదు. 8 ట్వైస్ ఆఫ్ ద స్మాలర్ యూనిట్ ఈస్ 8 యూనిట్స్ ఈజ్ 24 లెస్ దాన్ 4/3 ఆఫ్ లార్జర్ నంబర్. 4/3 అంటే 7 ఇంటూ 4/3. 28/3 యూనిట్స్ కంటే -24. 28/3 యూనిట్స్ -24 ఈక్వల్ టు 8 యూనిట్స్ అంట.
అప్పుడు ఇది ఇక్కడికెళ్తుంది, ఇది ఇక్కడికెళ్తుంది. 28/3 మైనస్ 8 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 24. అప్పుడు ఎంతొస్తుంది? 24. అంటే 4/3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 24. దీన్ని బట్టి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 4 1 4 6 3 6 18. 1 యూనిట్ ఈక్వల్ టు 18 యాక్చువల్ వాల్యూ. డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ 3. 3 ఎంతవుతుంది? 50. 1 యూనిట్ ఈక్వల్ టు 18 అంతేలే. 54. ఆన్సర్ ఇస్ 54. యప్. ఈజీ క్వశ్చన్. 24 men can do a work in 15 days by working 12 hours a day. How many days will 36 into days into double the quantum number into 10 hours? ఆన్సర్ అయిపోయింది. ఖతం. ఓకే. ధూమ్ మచాలే. 5 1s, 5 3s. 3 into 2 30. 3 into 12 36 36. D equal to 24. Answer is 24. ఖతం. Okay, see this. Now, 5 into 4x square plus 1 minus 3x by d so and so so. అడిగింది ఇది. రైట్. దీన్ని ఏం చేద్దాం? ఓకే. ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలెడతా. లేదు ఇక్కడ నుంచి కాలేదు అని అంటే ఇక్కడ నుంచి మొదలెడతా. అగైన్ ఐ డోంట్ నో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ 5 అంటే 20x² ప్లస్ 5 మైనస్ ఇది 3 మైనస్ 3x ఇక్కడికెళ్తే 32 ఇక్కడికెళ్తే మైనస్ 32 మైనస్ 32 మైనస్ 3 మైనస్ 35x ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఒక ఈక్వేషన్ కావాలి అండ్ విచ్ ఈస్ x నాట్ ఈక్వల్ టు 0. ఆ ఈక్వేషన్ కావాలంటే ఇక్కడ నుంచే మొదలెట్టాలి. హెన్స్ నేను ఇక్కడ నుంచి మొదలెట్టా. నౌ 5 కామన్ తీస్తే 4x² minus 7x plus 1 is equal to 0. Now, I need this, right? ఇది కావాలి అని అన్నప్పుడు I need 2x. 2x కావాలి అని అంటే I'll completely divide this by 2x. అప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ 2x వస్తుంది. ఇక్కడ 2x రావడానికి దేంతో డివైడ్ చేయాలో చూసుకుంటా. కంప్లీట్లీ డివైడెడ్ బై 2x. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ 2x వస్తుంది మైనస్ 7/2 వస్తుంది. ఎందుకంటే బై 2x అంటే xx క్యాన్సిల్ 7/2 వస్తుంది, రైట్? Now, if that is the case, plus 1 by 2x is equal to 0 by 2x, 0. ఆ టైప్ అయినగా. Now, here see this 2x plus 1 by 2x is equal to 7 by 2. అంతేనా? కానీ మనకు 2x plus 1 by 2x minus 2 is equal to 3 by 2 అవుతుందా? ఎందుకంటే 7 by 2 is equal to 2 plus 3 by 2. అంతేగా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంతే కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాస్తున్నాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ ఇదేమైపోతుంది? √2x ప్లస్ 1 బై √2x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఆ టైప్ అయినగా. ఇట్ ఈస్ వేర్ ఈజ్ ఇట్? ఓకే, దీన్ని ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఈ స్క్వేర్ పోతే ఇక్కడికి వెళ్తే స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 3/2. రైట్, దిస్ ఇస్ ఇట్. సో రూట్ ఆఫ్ సంథింగ్ మైనస్ దిస్. దీనికి ఆన్సర్ ఏంది అని అంటే ఇది ఈజీగా వచ్చేసింది. వావ్. నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఏమన్నా ఆగుద్దేమో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నా, బట్ ఎస్, ఆన్సర్ కేమ్. నౌ యూ సీ దిస్. ఇక్కడ క్వశ్చన్ కొంచెం చిన్నగా ఉన్నా ఐ థింక్ ఐ కెన్ టెల్ ఇట్ టు యూ. కేఎల్ఎంఎన్ ఉన్నాయి, ఏబీసీ కంపెనీస్ ఉన్నాయి, అండ్ రేషియో ఆఫ్ వాట్ ఇస్ దిస్ షూస్ ఆఫ్ బి సోల్డ్ కంపెనీ బి. ఓకే, కంపెనీ బి అంటే ఆరెంజ్లో ఉండేవి ఎల్ఎంఓ. ఎల్ఎంఓ అంటే ఎల్ఎంఓ కంపెనీ బి ఆరెంజ్. ఎంత ఆరెంజెస్? అగైన్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 5 ఉన్నాయంటే ఈచ్ హ్యాస్ గాట్ 20 డివిజన్స్. అప్పుడు ఏమైపోతుంది? ఇది ఎక్కడుంది? సారీ, ఇక్కడ నుంచే చూద్దాం. 1 2 2 అంటే 40 40 ప్లస్ 400 440. అండ్ హియర్ ఎం ఎంత? 400. రైట్, ఆరెంజ్ ఒక్కటే చూస్తున్నా. అండ్ హియర్ 1 2 3 ఇక్కడ 3 ఉన్నాయి. 1 2 3 3 అంటే 460. సో ఇక్కడ కూడా 460 అంటే 760. 700 ప్లస్ 400 1100. 1100 ప్లస్ 120 1220. 1220 ప్లస్ 400 ఈస్ 1620. ఓకే, నౌ ఎంతన్నా? 1620. నౌ యూ సీ హియర్ ఇచ్చిందేంటి? కంపెనీ సి కేఎన్ఓ. కంపెనీ సి కేఎన్ఓ అంట. కంపెనీ సి ఏముంది చూడండి, ఇట్ ఈస్ గ్రే కలర్, రైట్? కేఎన్ఓ. కేఎన్ఓ. కే ఎంత? ఇట్ ఈస్ 300. 300 ప్లస్ 700 ఇట్ ఈస్ 11. సారీ 1000. 1000 ప్లస్ 500. 1000 ప్లస్ 500 ఈస్ 1500. ఇంతేనా? దిస్ ఇస్ ఇట్. నౌ వాట్ డు వి గెట్ దిస్ ఆన్సర్? రేషియో అడిగారు కదా, దట్స్ ఇట్. ఓకే, రేషియో వస్తుందా? ఇక్కడ 1620 కన్ఫర్మా? రేషియో ఆఫ్ సోల్డ్ బై కంపెనీ బిఎల్ఎంఓ. 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 బి ఈస్ దిస్. దిస్ ఇస్ 1 2 3. 3 is 460. And M is 400. And O is
700, 20, 40, 60, 80 కదా. సో 20, 20, 40, 60, 1 to 25. ఓకే, 25. 25 అయితే 1, 2. 2 is 50. It is 750. 750 is 450. It is 1200 plus 1600. Answer is 1600. My mistake. 16 is to 15. Answer is 16 is to 15. Yeah. నేను దీన్ని 25 అవుట్ దిస్ డివిజన్స్ అన్ని 5గా తీసుకున్నా, 4గా తీసుకోవాలి. 4 ఉన్నాయి కాబట్టి. మై మిస్టేక్. అగైన్ కన్ఫ్యూజ్ అయ్యా. అద్దాల పవర్ ఎక్కువ తీసుకోవాలి నాకు తెలిసి. నౌ సి మినిమం వాల్యూ ఆఫ్ దిస్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, 7 ఇంటూ సైన్ స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ కాస్ స్క్వేర్ ప్లస్ 2 కాస్ స్క్వేర్గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ఇఫ్ తీటా ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ దీన్ని 0 చేసుకోవచ్చు. ప్లస్ 0. ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ 7. ఈజీ వన్. సర్కిల్‌లో యాంగిల్ సబ్టెండెడ్ బై లార్జెస్ట్ కార్డ్. ఓకే. ఓకే. వెయిట్ ఎ మినిట్, వాట్ హాస్ హ్యాపెండ్? ఓకే, దిస్ ఈస్ ద సర్కిల్. యూ ఫీల్ ఇట్ దట్ దిస్ ఈస్ అ సర్కిల్. ఓకే. అండ్ నౌ ఇక్కడ లార్జెస్ట్ కార్డ్ ఎప్పుడైనా ఏముంటుంది అని అంటే డయామీటర్ ఉంటుంది. డయామీటర్ అనేది లార్జెస్ట్ కార్డ్ యాంగిల్ ఏ సబ్టెండ్ చేస్తుంది? ఇట్ ఈస్ 90 డిగ్రీస్. అడిగింది ఏంటి? ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఏ. ఇఫ్ దిస్ ఈస్ ఏ, దెన్ ఏ బై 3 ఈస్ 90/3. ఇట్ ఈస్ 30 డిగ్రీస్. ఖతం. యాక్చువల్‌గా చేయని అవసరం లేదు. బట్ మీకోసం చేశా. కాస్ 30. సి ఎప్పుడైనా గానీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ థీటా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, కాస్ 3 థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఆఫ్ 60 మైనస్ 2 థీటా. ఇప్పుడేమవుతుంది? 3 థీటా ఈజ్ ఈక్వల్ టు 30. డైరెక్ట్ ఏసేస్తా. ప్లస్ 2 థీటా. ఇది ఇక్కడికెళ్తే థీటా ఈక్వల్ టు 30. 30 అంటే 30 ఇంటూ పై బై 180. వాట్ ఈస్ దిస్? 6. పై బై 6. ఆన్సర్ ఇస్ పై బై 6 రేడియన్స్. నౌ అలాయ్‌లో 160 గ్రామ్స్ ఆఫ్ 150 160 గ్రామ్స్ ఉంది. అందులో 40% కాపర్, జింక్. 40% అంటే ఎంత? ఇట్ ఈస్ ఫస్ట్ 1/5 చేసుకుంటా. 1/5 ఈజ్ 32. 32 డబల్ ఎంత? 64. ఇక్కడ 64 ఉందంటే ఇక్కడ 96 ఉంటుంది. రైట్. ఇంతవరకు ఓకే. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టు మేక్ అ పాట్ 16 గ్రామ్ జింక్ అండ్ 20 గ్రామ్ కాపర్ ఈజ్ యాడెడ్ అంట. కాపర్‌కి ఎంత? 20. 16 గ్రామ్స్ జింక్ యాడ్ చేస్తున్నామంట. అప్పుడు రేషియో ఆఫ్ జింక్ అండ్ కాపర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. Z/C అడిగారు. అడిగింది ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ ఎంత అవుతుంది? 100 అండ్ 112. ఇక్కడ ఎంత అవుతుంది? 84. రేషియో ఎంత? ఇది. సో Z/C అంటే 4తో 4 2 8, 4 8 32. సో 4తో 21, 7 4 7 3. ఆన్సర్ ఇస్ 4:3. ఫస్ట్ ఆప్షన్. వెరీ గుడ్. ఈజీ క్వెషన్స్ వచ్చారు. ఐ ఫీల్ దట్ దీస్ ఆర్ వెరీ ఈజీ. బట్ యెస్, మీ యొక్క ఈజీనెస్, టఫ్‌నెస్ అనేది కౌంట్ అవుతుంది. నాది కాదు. యూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ నెక్స్ట్ లైవ్‌కి ఏదైనా ఉంది మనం చేద్దామని అనుకుంటే యూ హ్యావ్ టు కమెంట్ అగైన్. అప్పుడు నాకు డిస్కస్ చేయడానికి నాకు ఈజీ అయిపోతుంది. ద పోలీస్ స్పాట్స్ థీఫ్ అట్ దిస్ వన్. ఈజీ ఇది. A+B² లెక్క. సీజీఎల్ స్టాండర్డ్ బెట్టిది. పోలీస్ ఈ స్పీడ్‌తో ఓకే. థీఫ్ ఈ స్పీడ్‌తో అప్పుడు 200 మీటర్ డివైడెడ్ బై 9 - 7 ఇంటూ 5/18. ఎందుకు? మీటర్స్‌లో ఉంది కాబట్టి. నౌ ఇట్ ఈస్ 200 డివైడెడ్ బై 2 ఇంటూ 5/18. యాక్చువల్‌గా ఇదంతా మనం చేసేయొచ్చు. బట్ మీకోసం ఏమంటే ఒక 0 పోతుంది. ఈ 18 ఇక్కడికెళ్తే ఇంటూ 18 డివైడెడ్ బై 60 చేయాలంటే బికాజ్ మినిట్స్ అవుతుంది. మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. మినిట్స్ కావాలంటే డివైడ్ బై 60 చేస్తున్నా. నౌ 20 1 20 3 3 1 3 6. ఆన్సర్ ఇస్ 6 మినిట్స్. ఓకే. ఈజీ క్వెషన్. యావరేజ్ మార్క్స్ ఆఫ్ 80 స్టూడెంట్స్ ఇస్ 80 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 75. 1 స్టూడెంట్ యొక్క 90ని 82గా చేశారంట. అంటే 82ని 90గా చేశారు. అంటే 82 ఉండాల్సింది పెంచి తప్పు చేశారు. ఎంత పెంచారు? 8 పెంచారు. యావరేజ్ అంటే ఏంటి? అందరికీ సమానంగా పంచడం. ఎంతమంది ఉన్నారు? 80 మంది. పెరిగిన దాన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ చేయాలంటే మైనస్ ఇస్ 0.1. మైనస్ 0.1 యావరేజ్‌లో పోతే 74.9. ఈజీ. ఇది మీకు కొద్దిగా కష్టం అనిపించిందో లేదో నాకు తెలీదు. అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ ఏదైనా వీడియో చేస్తే అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు అర్థమవుతుంది. ఎక్స్‌ప్లెయిన్ చేయాలని. అదే మీకంతుంది. అండ్ నేనే తప్పుగా ఏమన్నా తక్కువ చెప్తున్నానంటే అగైన్ అది కూడా చెప్పొచ్చు. సో దట్ ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ ఫాస్టర్. A and B can complete a work in 640 minutes. B alone 12 hours. Completed in so and so. Which of the following? 6 hours 40 minutes అంటే 6 2/3. 6 2/3 అంటే 20/3. 20/3 అండ్ 12 hours. LCM ఎంత? 240. 24 వేసుకుందామా? ఆర్ 120. 60 వేసుకుందాం. బెస్ట్. 60 వేద్దాం. నౌ 60 అయితే ఇంటూ 3 ఇంటూ 9. 20/3 ఇంటూ 9 is 60. 12 5 ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ A అండ్ B. ఇక్కడ B అలోనా? బి అలోన్. అప్పుడు A అలోన్‌కి ఏమవుతుంది?
ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 4. ఎందుకంటే ఇద్దరిది కలిపి ఇంత ఎఫిషియన్సీ, ఒక్కరిది ఇంత అయితే మిగిలినోళ్ళది ఇంత. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దిస్ ఈస్ 15. ఇంతకు అయిపోయింది. ఆర్ట్ అయిపోయింది. ఇంతవరకు వచ్చిందంటే ఆర్ట్ అయిపోయింది. దెన్ అడిగిందేంటి ఇఫ్ దే కంప్లీటెడ్ ద వర్క్ దిస్ మచ్. ఎఫిషియన్సీ ఎంత 5:4 ఒక్కొక్కరిది. B:A. ఇప్పుడు మనకు అడిగిందేంటి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేసి. బి అడిగారు. అప్పుడు బి విలువ ఎంత అనేసి చూసుకుంటా. 5 యూనిట్స్ ఎంత అని. 9 యూనిట్స్ అంటే ఇది 11016 అంతా డివైడెడ్ బై 9 ఉంది కాబట్టి ఐ కెన్ డూ దిస్. నాకు కావాల్సింది ఇంటూ 5. 9 1 జా 9. అగైన్ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే. ఓకే. 9 2 జా 18. నెక్స్ట్ 21 9 2 జా 18. 9 4 జా 36. దీన్ని ఇంటూ 2/2 చేస్తే అయిపోతుంది. 60120. 6120. ఈ 6120 అనేది బి యొక్క వాల్యూ. ఈ B1 అంటే ఎంత అవుతుంది ఇది? 120 మోర్ దాన్ 120 మోర్ దాన్ 6000. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ క్యూ. 210 కాదు. ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ఓన్లీ క్యూ. ఓన్లీ క్యూ. ఈజీ క్వెషన్. ఈజీ క్వెషన్. నౌ సర్కమ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ దిస్. మెజర్ ఆఫ్ ఇన్ రేడియస్. A/√3 అనేది సర్కమ్ రేడియస్. A/2√3 అనేది ఇన్ రేడియస్. ఓకే. ఇన్ రేడియస్. సర్కమ్ రేడియస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బై 2. అప్పుడు ఎంత అవుతుంది? 12 అయితే దీని సగం 6. ఖతం. రేడియస్ ఆఫ్ అ స్పియర్ ఈజ్ 3/4 ఆఫ్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్. ఓకే. స్పియర్ యొక్క రేడియస్ ఎంత అంటే 3/4 ఆఫ్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఆర్ అయితే ఇది 3/4 ఆర్ అంట. రైట్. అప్పుడు ఏమవుతుంది? మనకు వాల్యూమ్ అడుగుతున్నారు. వాల్యూమ్స్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్స్ ఆఫ్ స్పియర్ 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఇది. దీని క్యూబ్ ఇంటూ ఆర్ క్యూబ్. కానీ ఇక్కడ ఏమొస్తుంది? 2/3 ఆర్ క్యూబ్ ఇంటూ పై. ఇంతేనా? ఇంతే. ఆర్ట్ అయిపోయింది. నౌ ఇక్కడ పై ఆర్ క్యూబ్ పై ఆర్ క్యూబ్ 3 గెట్ క్యాన్సిల్స్. 2 1 జా 2 2 జా. అండ్ ఇక్కడ ఏమైంది? ఎస్. ఓకే. 27/64 డివైడెడ్ బై 2తో చేస్తే 32. ఆన్సర్ ఇస్ దిస్. 27:32. ఆన్సర్ ఇక్కడ ఉందిగా. ఖతం. ఈజీ. క్యాల్కులేషన్స్ బాస్. ఓకే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వి కంప్లీట్ దిస్. ఐ థింక్ ఒక క్వెషన్ ఒకటుంది. దట్ ఈస్ 5 ఇంటూ సమ్ 4x² అనేది ఏదో ఉంది కదా! అది కొద్దిగా టైమ్ టేకింగ్. బట్ యెస్ యూ హ్యావ్ టు గెట్ 48 మార్క్స్ మినిమమ్. ఎందుకంటే స్ట్రెయిట్ అండ్ షూర్ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్. మీరు ఒకవేళ నోవైస్ అయితే దెన్ యువర్ స్కోర్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ 44 to 46 at least. If that is the case, that too taking a 20 to 21 minutes of time. If that is the case, then you are very good and you don't need any courses or whatever it is. But yes, you have to have a overall view. ఎక్కడైతే మీ లూప్ హోల్స్ ఉన్నాయో అక్కడ మీ లూప్ హోల్స్ తీసుకొని ముందుకెళ్ళడమే, ఓవర్కమ్ చేసుకుంటూ. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ ఎస్ మీ కామెంట్స్ మ్యాటర్ అవుతాయి. సో దట్ ద వీడియో క్వాలిటీ అండ్ ద వే ఆఫ్ స్పీచ్ అండ్ క్లారిటీ, మనం ఏం డిస్కస్ చేస్తున్నా మన టైం వేస్ట్ అవ్వకుండా మీకు ఒక మార్క్ యాడ్ చేసేలాగా నేను మాట్లాడాలి అని అంటే నాకు మీ ఇష్యూ తెలియాలి. సో ఐ షాల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో దట్ ఐ మేడ్ ఇట్. హెన్స్ ఐఎమ్ లీవింగ్ ఇట్ లిబరల్. థ్యాంక్ యూ.